అయితే బీజేపీ పార్టీ అటు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చడం జరిగింది. సో వాళ్ళ ఎంపిక ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలంగాణ గురించి అయితే మాత్రం హేమీల్ని పక్కకు పెట్టి తెలంగాణలో రామచంద్రరావుకు బీజేపీ పగ్గాలు ఇచ్చి ఇక్కడ సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నది బీజేపీ పార్టీ. ఓకే, సూసైడ్ అన్నట్టే తెలంగాణలో బీజేపీ సూసైడ్. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు హేమీలు ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డికే అరుణ, రఘునందన్ రావు వీళ్ళు పబ్లిక్ లీడర్స్, వాళ్ళు మాస్ లీడర్స్. వీళ్ళందరినీ పక్కన పెట్టి నా క్లాస్ లీడర్, సరే బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకొని ఏబీవీపీ నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఆయన ఒక మాస్ లీడర్ కాదు. బహుశా బీజేపీ పార్టీతులకు ఆయన తెలియకపోవచ్చు. సరే ఒకసారి ఎమ్మెల్సీ గెలవచ్చు, కానీ ఆయన పబ్లిక్ ఫిగర్ కాదు. పబ్లిక్ అంతగా ఆయన పేరు తెలియదు. ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంత పెద్దగా ఉండవు. ఓకే, మరి అక్కడ ఏపీలో కూడా మాధవ్ అనే అంటే మాస్ లేని అంటే తెలియని ఒక ఫేస్ ని, జనానికి తెలియని లీడర్ ని సెలెక్ట్ చేశారు. బీజేపీ ఏపీలో ఉన్నదని అయితే నేను అనుకోను. ఆడ ఒకటి 2-3 ఎంపీ సీట్లు గెలిచిరంటే ఆ చంద్రబాబు, ఆ జనసేన, ఆ జగన్ మీద వ్యతిరేకత తోటి ఆ ఫ్లేవర్ లో గెలిచిరు కావచ్చు, కానీ ఆడ బీజేపీ ఉన్నట్టు కూడా అనిపించదు. ఆడ ఎవరికి ఇచ్చినా పెద్దగా లేచేది ఏం లేదు. ఆడ మేజర్ గా 2 పార్టీలు ఉంటాయి, వైఎస్ఆర్సీపీ, టీడీపీ. ఇక మిగతాదంతా ఉత్త కదా, ఎవరికి ఇచ్చినా ఆడ పెద్దగా లేదు. పురంధేశ్వరికి ఇచ్చినా కానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోయేది. సో ఇదైతే రాంగ్ స్టెప్ అంటారు. తెలంగాణలో అయితే మాత్రం సూసైడ్ చేసుకున్నది. అంటే వీళ్ళ యొక్క లీడర్షిప్ తోటి ఈ యొక్క ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన రామచంద్రరావుకి ఇవ్వడం అనేది బీజేపీ సూసైడ్ అన్నట్టే అది.